వచ్చిన గారికి, స్థానిక పాస్టర్ గారికి, ఇప్పుడు వచ్చిన అభిషేకులందరికీ పేరు పేరున వందనాలు. మరి ఇప్పుడు వచ్చిన అక్కలకు, బిడ్డలకు అందరికీ వందనాలు. ఈరోజు ఇక్కడ సంతోషం ఎక్కువ ఏమనిపిస్తుంది అంటే, నాకు నేను అంత జయరాజయ్య గారి పిల్లలే కదా, అంత అన్నదమ్ములం కదా, సంతోషం నిజంగా దేవుడు సమకూర్చున్న బిడ్డలు అందరు బాగున్నారు కదా. అందరం బాగున్నాం కాబట్టే దేవుడు ఇక్కడ సమకూర్చాడు కదా. హల్లెలూయా, దేవుడు స్తోత్రం. ఆయన చెప్పిన దానికన్నా ఒక 5 నిమిషాలు ఎక్కువైనా కొనుక్కోవద్దు, తక్కువైనా సంతోషపడదు. హల్లెలూయా, దేవుడు స్తోత్రం. గునుగుడు మంచిది కాదు, సనుగుడు మంచిది కాదు. రెండు వేస్తే గునుగుతే గురు వస్తుందట, సనిగితే నైట్ వస్తుంది. కాబట్టి ఇంట్లో కూడా ఇప్పుడే చెప్పింది కదా మనకు. హల్లెలూయా, దేవుడు స్తోత్రం. ఇప్పుడు మానవులు మనము భూమి మీద జన్మించిన వారము చక్కగా బాటమ్మలు పోతుంటే చక్కగా బాటమ్మడు చూసుకుంటూ పోతున్నాము. ఏ రాయి తగ్గదు కాదు, అటు చూస్తే ఏదో ఒక రాయి తగిలి బోర్ర పడుతుంది కదా. దేవుని మాట కూడా అలాగే తగ్గుతుంది మనిషికి. ఎవరికి తగ్గుతుంది అంటే, ఇటు చూసి రాయి తగిలి బోర్లు ఎట్టబడతామో అలాగనే వాక్యం కూడా, వాక్యానికి విరోధంగా ఉన్న వారికి మాత్రమే తగులుతుంది. చక్కగా ఉన్నవారికి ఏం తగలదు దేవుని మాట. దేవునికి సరైన మార్గంలో నడవకుండా వంకర మార్గంలో నడుస్తున్న వారికి మాత్రమే ఇది సూటి గుచ్చుకుంటుంది కదా, అంతేనా కదా. కాబట్టి రాత్రి సమయంలో మనము మంచి సమయంలోకి వచ్చాము. ప్రభు మాటలు ఇచ్చేందుకు శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ రాత్రి కాలంలో పరలోక రాజ్యము నాకు నిజంగా కావాలంటూ ఉన్నారా? నాకు నిజంగా కావాలి, సగం కాదండి, నాకు సగం కావాలి. నిజంగా అంటే సాఫ్ మొత్తం పరలోక రాజ్యం నాకు నిజంగా కావాలండి. పరలోక రాజ్యం కావాలని ప్రతి మానవునికి ఆశ ఉంటుంది కదా. ప్రతి మానవునికి ఆశ ఉంటుంది. ముసలిళ్ళ కాంచి మొదలు పెట్టి ముసలిగా అనుకుంటుంది. కానీ దానిలో ఒక ఆజ్ఞల ప్రకారంగా జీవించిన వారికి, దేవుని మాటకు లోబట్టిన వారికి, ఆయన అనుసరించిన వారికి మాత్రమే అది దక్కుతుంది. ఇప్పుడు ఈ లోకంలో ఎంత ఆశతోటి మనం సంపాదించి 4 తులాల బంగారం కొనగలము, 2 ప్లాట్లు కొనగలము, లేకపోతే ఇంకేదైనా కొనగలం భూమి మీద. పరలోక రాజ్యం కొనడానికి మనం పైసలు పెడితే వచ్చేది కాదు. ఎంత ఆసక్తి కలిగి కష్టం చేసి రేతులు పగులు నిద్రపోకుండా కష్టపడ్డా దొరికేది కాదని. హల్లెలూయా, ఎక్కడ ఇష్టంగా మనం ఇష్టకరంగా మనం దేవుడి రాజ్యం పోవాలని ఆశిస్తాము. ఆశ ఉంటుంది కానీ ఏదో ఒకటి మనకు అడ్డం వస్తుంటుంది. చేరే సమయంలో ఏదో ఒకటి మనల్ని అడ్డం వచ్చి అది ఆపేస్తుంటుంది. ఆ సమయానికి చివరి దశలో అయినా సరే ఇలా ప్రార్థించాము, మంచిగా ఉన్నాము, మంచి పాటలు పాడాము, మంచి విజ్ఞాపన చేసాము, మంచి అభివృద్ధిగా అందరూ చూడగా వాడబడుతున్నాము, కానీ మనం పడవ ప్రయాణంలో ఉన్నాం. హల్లెలూయా, ఈ లోకమనే సముద్రములో పడవ ప్రయాణం చేస్తున్నాం. మనము ఎన్నో అడవులు తట్టుకోవాలి, ఎన్నో ఇబ్బందులు తట్టుకొని దానికి ఎండకు వానకు విడిచి ఇవ్వాలి చెట్టు మంచిగా, కానీ తట్టుకుంటే మాత్రమే పరలోక రాజ్యం. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో మానవుడు యాడ ఆగిపోయిందో చూసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం చూసుకుందాం. బోధకుడా నిత్య జీవములకు పోవడానికి ఏ మంచి కార్యము నీ చేయవలను
ఆయన అడిగాను. అందుకు ఆయన మంచి కార్యములు కూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నువ్వు జీవములకు ప్రవేశింపబోయిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాడు. అతడు ఏ ఆజ్ఞని ఆయన అడగగా యేసు వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపుము, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలనని చెప్పాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. వచ్చి అడుగుతున్నాడు, ఎవడిక్కడ ధనవంతుడైన సున్నవాడు వచ్చి నేను నిత్య జీవములకు పోవాలంటే ఏం చెయ్యాలి, ఏం చేస్తే నేను పోతా అని అడుగుతున్నాడు. అయితే దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? నిత్య జీవములకు నువ్వు దొంగతనము చేయదు, ఆజ్ఞలు పాటించాలంట. ఆజ్ఞలు మనం ఆజ్ఞలు నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి అని ఆయనకు స్పష్టంగా చెప్తున్నప్పుడు కింద ఏమంటుందో చూడమ్మా సరే. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమింపవాలని అని చెప్పాడు. అందుకో ఎవరుడు నేను అన్ని అనుసరిస్తూనే ఉన్నాను, ఇక నాకు పదవ ఏంటని ఆయన అడిగాడు. అందుకు యేసు నీవు పరిపూర్ణం అవుటకు కోరిన ఎడల పోయిన ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను ఎమ్మడింపుము. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏదైనా చేస్తున్నా, అన్ని చేస్తూనే ఉన్నా, నేను ఎన్ని ఆచరిస్తూనే ఉన్నా. దొంగతనం చేస్తే, అపచారం చేస్తే, నరహత్య చేయాలి, తల్లిదండ్రులు సన్మానిస్తాను, అన్ని చేస్తూనే ఉండేది. ఇంకా నాకేం కొంచెం పొదవా అని అడుగుతుంటే నువ్వు వెళ్ళి తొందరగా వెళ్ళి నీ ఆస్తిని అన్ని పేదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు. ఎంతైనా చేస్తామో నీ పరలోక రాజ్యం అక్కడ రాయబడింది. నేను నిజపడుతుందని నువ్వు అమ్ముకొచ్చుకోవాలంటే అది చేయగలమా? ఎవరమైనా అందరూ పరలోక రాజ్యం కావాలని ఆశపడుతున్నావా? అందరూ ఖచ్చితంగా చెప్పి చెప్పాము. ఈ రాత్రి కాలంలో దేవుడు నీతో మాట్లాడితే నీకున్నదంతా అవి నన్ను వెంబడించమంటే ఏం సమాధానం చెప్తున్నా? హల్లెలూయా, అమ్మడానికే సిద్ధంగా ఉండాలి మనం. అప్పుడే మనం పరిపూర్ణమయ్యేది. దేవుడు నీతో మాట్లాడితే ఖచ్చితంగా అమ్మవలసిందండి. అప్పుడు ఖచ్చితంగా అమ్మవలసిన అమ్మి దానం చేస్తూ ఆయన ఏం చేయడం చేసి వెంబడించినప్పుడే మన పరలోక రాజ్యం. హల్లెలూయా, దేవుని రాజ్యానికి. అప్పుడు అక్కడ ఆయన అన్ని పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడిపోవన్నప్పుడు ఏం చేశాడు చూద్దాం ఒకసారి. అయితే ఎవరుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. చూసావా, ఇంకేం బతుకుంది, ఇంకేం బతుకుంది ప్రభువా అంటే ఆయన మాట నేను ఎంతున్నట్టుగా మళ్ళా అన్ని చేస్తూనే ఉన్నాను, ఇంకేం బతుకుగా ఉంది. అదే ఒక ఉదాహరణకి ఏమంటామంటే, అయ్యా నేను ఎంతో ప్రార్థన చేస్తూనే ఉన్నా, ఎంతో నీ కష్టపడుతూనే ఉన్నా, నా కష్టం ఏదో ఎక్కడ పోతుందో నాకు అర్థం కావట్లేదు అయ్యా. దైవజనుడు కనుకొచ్చి అంటాం, నా కష్టం
కష్టం ఏమైపోతుందో, నేను అన్ని చేస్తూనే ఉన్నా, నేను దశభాగం ఇస్తూనే ఉన్నా, అన్ని తీస్తూనే ఉన్నా, నేను చిరుగడం ఇస్తున్నా, నా నూనె పోస్తున్నా, నా నూనె లెచ్చం అంతా తీసి ఒక మూట కట్టి పెడుతున్నా, కానీ నాది ఎడబోతుంది అర్థం కావట్లేదయ్యా. అంటే దేవుడు ప్రేరేపించో దాసుతో మాట్లాడి, నువ్వు అది కాదమ్మా ఇది చేయమన్నప్పుడు చేయలేము. అమ్మంటే ఒక ఎప్పుడు నేను ఎప్పుడు ఆశగొండు దేవుడు చెప్పినని గ్రహించాం. ఆశగొండు అమ్మో చూసినావు అన్నట్టుగా ఆలోచిస్తున్నాం. ఇక్కడ కూడా నేను అన్ని ఆచరిస్తూనే ఉన్నాను, నేను ఏ తప్పు చేయలే, అన్ని ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను అనగానే నాకు ఇంకేం కొద్ది ఉంది అడిగినప్పుడు, అప్పుడు నువ్వు వెళ్ళి ఎమ్మడి పోయి నీ ఆస్తి పెట్టి నన్ను ఎమ్మడి చూసుకున్నప్పుడు ముగ్గులో ఆస్తి కల్లుడట. మామూలు గురించి అప్పుడం ముగ్గులు ఆస్తి కల్లు లెక్కలేని ఆస్తులు అయినా నాకు నమ్మబుద్ధి కాదు. మరించబట్టే అయ్యో మరి అక్కడ నాకు అధికమైన పరలోక రాజ్యంలో ఉంటుందంటుండు కదా, పరిపూర్ణ అయితేనంట కదా, నిజంగా అమ్ముకుంటే నష్టం ఏమున్నది నాకు అని ఆలోచించలే కదా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆస్తి కాడ ఏం పోగొట్టుకున్నాడు? పరలోక రాజ్యంలో నిత్య జీవం పోగొట్టుకున్నాడు. కింద భాగం చూసుకున్నాడు. యేసు తన శిష్యుని చూసి ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట దుర్లభమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరడము సులువని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పరలోక రాజ్యం చేరడం కంట, ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం కన్నా ఒంటె దూరడం సులువు అంట. ధనవంతుడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. ఎవడు వారసుడు అంటే మనలాంటి పేదోళ్ళమే. హల్లెలూయా, మనలాంటి వారికి అది ఆయన అక్కడ చెబుతున్న మాట. అయితే కింది భాగం చూస్తున్న వాటిని శిష్యులు ఈ మాట విని మిక్కులు ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు పొందగలడని అడగగా యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. పేతురు ఇదిగో నేను సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకు ఏమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లనెను, 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీరుతురు. అది సందేహపడి అడుగుతున్నాడు పేతురు, అయ్యా నేను అన్ని పెట్టుకొని నెమ్మడిసి నాకే ఉన్నది అని అడిగినప్పుడు అక్కడ వీళ్ళకు 12 సింహాసనాలు వేసి అక్కడ ఇజ్రాయేలు ప్రజలకు తీర్పు తీసే వారికి ఉంటున్నారట. వదిలిపెట్టుకున్న చూశారు ఎంత బహుమానం ఉందో, ఎంత సింహాసనాలు ఉన్నాయో. ఆ దేవుడు అలాగా ఆ శాస్త్ర మనిషి కుమారుడు సింహాసనం మీద ఆశుడైనప్పుడు మీకు 12 సింహాసనాలు వేసి ఉంటాయి. అక్కడ నన్ను వెంబడించిన వారు ఆ సింహాసనం కూర్చొని 12 ఆ ఇశ్రాయేలు గోత్రములకు, ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చున్నాడు. ఈ వెంబడించిన చూసిన అంత బహుమానం పొందారో ఎవరికైనా అంతే, మనం కూడా అంతే. ఆయన వెంబడించిన మనము, ఆయన మనకున్న మనం ఇది ఏంటి పదవులు, ఇది ఏంది ఎలా కన్నా చెప్తున్నాడు. మనము ఎవరమై ఉండాలి?
మన ప్రార్థన ఎంత సంపాదించిన లెక్క రాదు, కానీ నువ్వు ఎంత ప్రార్థన పడవని లెక్కకు రావాలి. నువ్వు ఎంత నువ్వు ప్రార్థన పడవని మన దేవుని ఎంత ప్రార్థిస్తున్నాము, ఎంత యథార్థంగా ఉంటున్నాము, ఎంత నమ్మకంగా ఉంటున్నాం అనేది కావాలి, కానీ ఎంత సంపాదించం అనేది లెక్కకు రాదు. వస్తుందా? సంపాదించి వస్తుందా? లెక్క సంపాదన అందరికాడ ఉంటుంది. దొంగ కాండదు, మంచి కాండదు, అందరి కాండదు. భక్తి ఎంతోమంది కానీ ఉంటుంది. క్రైస్తవుల్లో కూడా మనం ఇంకా ఏం చెప్పుకున్నా చదివి సాగిన వాళ్ళే. భక్తిలో ఎంతమందిని చూసినా ఇంకా దేవుని అవమానపరిచిన వారే కనబడుతున్నారు, కానీ భయపరిచేవారు 101 మనిషి ఉంటారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. తేగము, అలాంటి తేగము వీళ్ళు కంకణ కట్టుకున్న శుద్ధి తేగమని ఎలాగో పొగడం కాదు, ప్రభు వాళ్ళని ఆఖరిగా వాడుకోబోతున్నాడంటే. హల్లెలూయా. ఆఖరిగా ఈ లోకములు ఏది సంపాదించినా మనకు అవసరం లేదు, కానీ ఎంతమంది మన త్వరగా బాగుపడ్డారు, ఎంతమంది మారు మనసు పొందారు, ఎంతమంది లోకంలో కలిసిన వారిని మనము ఇక్కడికి లాగామనేది కాదు. అప్పటి నుంచి అదే చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నిన్న చూడు, నా నామము నిమిత్తము అన్నదమ్ములైను, అక్క చెల్లెలైను, తండ్రినైను, తల్లినైను, పిల్లలైను, భూములైను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. హల్లెలూయా. ఇలాగా చేయాలంట దేవుని సేవకులైనా. ఎవరిని ఎక్కువ ప్రేమించడానికి వీలేదు సేవకులు. ఇవన్నీ చదివిన తర్వాత నా వల్ల నేను ప్రేమను తీసేసుకున్నాను. అంతకుముందు నాకు వాక్య సత్యం చెప్తున్నాను, వినడానికి నేను ఇక నాకు ఏం తెలియకపోయింది. ఎందుకంటే అందరూ బైబిల్ చదువుతుంటే అనుకుగా, ప్రభు అందరూ మంచి బైబిల్ చదువుకుంటున్నారు, నా బ్రతుకు ఇలాగ అయిపోయాయి అనుకుంటున్నప్పుడు దేవుడు ఇంత చెట్టేవాడిని, పనికిరాని పాపని ఈతని అనగూడ కాండే, ఎన్నడుగా సరే కల కూడా కాదండి. బైబిల్ చదువుతుంటే అప్పుడు నేను ప్రేమను తగ్గించుకుంటాను. ఎవరు లేరు, నువ్వే ఉన్నావు. ఆయన కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించదు. అందరిని వదిలిపెట్టి నన్ను ఎప్పటించాను, అందరిని వదిలిపెట్టి నేను ఎప్పటించాను. అట్టయితేనే సేవకుడు, లేకపోతే అన్నప్పుడు ఆశ్చర్యం ఉంది. ఇంతకాలము నా బిడ్డలు వదులు అందరూ అనుకున్నాను, కానీ నేను సేవకు వచ్చి నాకు ఇంత కఠినంగా ముచ్చట ఇళ్ళ ఉంది అని చదివిన తర్వాతనే నాకు తెలిసింది. హల్లెలూయా. అప్పుడే నేను అందరి మీద ప్రేమ తెప్పించుకొని ఆయన ఒక్కరినే ప్రేమించుకున్నాను. ఆయనే నా సర్వము, ఆయనే నాకు దీపము, ఆయనే నా ఎలుగు, ఆయన తప్ప నాకు బరువు లేదు దాంతో జీవిస్తున్నాను. అప్పుడే నేను సమర్పించుకున్న జీవితంలో నా ఇల్లును కూడా నీకే ఇస్తా ప్రభువా, నా పొద్దున నీకే ఇస్తాయా, ఇల్లు కూడా సమర్పించు. నాకంటూ భూమి మీద ఏది ఉండొద్దుగా. నువ్వు చెప్పావుగా, ఈ మాట రాయబడి ఉంది కదా, నేను నా కోసం ఈ భూమి ఏది నాది, నాదంటే ఏది ఉండొద్దు, నేనే నీకు సొంతమై ఉండాలి, నేను నీ భార్యనై ఉండాలి, నువ్వు నా భర్తవై ఉండాలి, ఎక్కడ పోయినా నువ్వు నేను కలిసి సంతానం కనాలి. అదే అదే నాకు కోరిక ప్రభా. అది తప్ప నాకు ఏమవుతుంది లోకంలో అవసరం లేదు. ఎండి బంగారం వద్దు, ఆస్తులు అంతస్తులు ఇద్దరు ఏమీ అవసరం లేదు. నువ్వు ఉంటే చాలు, నీ సరిది నాకు ఉంటే చాలు. ఎందుకొని అప్పుడు దేవుని సరిగ్గా ఏమైందంటే, చదువు రానప్పుడు వీళ్ళందరూ అన్నారు, అందరూ అప్పుడు ఆ సమయంలో సాపడపడు. నువ్వు భయపడదు, ఎవరున్నాడు నిజంగా నేను తీసుకుంటే ఆయన వాడుకుంటాడు. ఆయన చెప్పుడు నువ్వు భయపడే కానా,
నేను ఒక్కటి ఏం ఎక్కువ ఇలా నేను ప్రేమించేది నాకు చెప్పనా, ఎక్కువ శాతం దేవుడుగా నాకు గొప్పవాళ్ళు చేస్తున్నాయి. కానీ ఏది నాకు నచ్చిందంటే అయ్యగారు ఉన్నప్పుడు నేను అలా సన్నగా మందలేకపోయి లెక్కది వాసన. నేను ఒంటరి అయినప్పుడు ఆడేంటే పనికి వెళ్ళాడు అని మనం లెక్క చేశాడా, మనం ఎప్పుడన్నా ఫోన్ చేశాడా, ఎప్పుడన్నా మనల్ని అడిగాడా? అనుకోకుండా నన్ను బలపరుస్తానికి ముందుకు వచ్చారు చూడు. అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు అనుకున్నాను. నాకు నచ్చిన సొంతమైన ఇష్టం ఏంటంటే అది ఒక్కటే, వాళ్ళు ప్రేమిస్తున్నారు అన్నాను. భయపడి దేవుడు ఉన్నాడు నీకు ఫస్ట్, తర్వాత మేము కూడా ఉన్నాం. వారం వారానికి ఒకరు వచ్చి బలపరుచుకుంటూ నిలబెట్టి దాన్ని సరి చేసుకుంటే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చి ఆ మందిరంలో పడుకొని తోటలో పట్టుకొని ఏడుస్తుంది. అబ్బా ఈ పర్వతాన్ని ఎందుకు ఎన్నుకున్నావు, నేనే దొరికినా నీకు, ఎవరు లేరా? చదువుకున్న మహానుభావులు దాన్ని ఎందుకయ్యా అనికిరండి నా బ్రతుకులు ఎన్నుకున్నావు. ఎన్నిసార్లు నేను రమ్మన్నాను. వాళ్ళు వాళ్ళతో తిప్పలబడి ఎట్లా వస్తారు? వాళ్ళకి లేదా పరిచయం, నన్ను ఎందుకు తీసుకున్నావయ్యా? అందరూ వేలాలు చేస్తారు, ఆయన ఎందుకు చేసేది? వాళ్ళని పిలుచుకొని ఆజ్ఞలు చెప్పుకుంటుండు, ఈయన చెప్పుకొని ఆజ్ఞలు చెప్పుకుంటుండు, చెప్పించుకుంటున్నా. ఆయన ఎందుకు చేసేది? అందరయ్యా నా గొల్లు పడ్డాను. నీ ఎండకి వెళ్ళి అసలు నేను ఎక్కడ సువార్త చేయగలను? నా బ్రతుకు అసలు ఎందుకు నన్ను తీసుకునేది ఎందుకయ్యా అని అడిగితే ప్రభువు ఆయన ప్రార్థన చేసి పనిలేక నేను ఒక్కడే ఇక్కడ ఉండి నాకు ఎందుకు ఈ ప్రభు బాధ? నేను మంచిగా బేరం చేసుకొని ఆయన బతుకు బేరం వద్దా నువ్వు? ఎందుకు నాకు ఈ దరిద్రమా? ఎందుకు నాకు ఈ బాధ? తెలియక ఇట్లా కూడా అన్నాను అన్నట్టు. దరిద్రం కాదు కానీ ఇంత భాగ్యంగా అందరూ దొరుకుతుంది. అలా ఆ బాధ తట్టుకోలేక అంటుంటే ప్రభువు నేను అండి అట్నే ప్రార్థన చేసి పండగంటే ఒక్కని వాడిని బాధపడుతున్న వాడిని ఇటుపక్కన అపదూత ఇటుపక్కన పొత్తుతో నిలబెడతాను చెప్తున్నా. చూడంగానే అని సన్నడి స్వరముతో చూపిస్తున్నారు. ఇస్తుంటే లేసి నా ఎడుపు కట్టుకోమా, నేను ఏమనుకున్నా నేను ఆశామాషగా అన్నానా అని ఏడ్చి అయ్యా నా తప్పని ప్రభా నువ్వు ఉన్నావు నాకు అనుకోని తర్వాత మళ్ళీ నాకు ప్రభా మరి నాకు దయచేసి నాకు చదువు కావాలి, నాకు సాయం చేయి ప్రభా, నా ఒళ్ళు మండల పరిస్థితి ఏంటి ప్రభా, నేను ఎక్కడ స్వార్థ ప్రకటించాలనగానే ఒక రోజు ఆగేసి ప్రార్థన చేసి పడుకుంటే ఒక తెల్లటి కారు వచ్చి నలం నిలబడి డోర్ తెరుచుకున్నది. దాన్ని పోయాల కూర్చోమని డోర్ పడ్డది. వెనకాల బాబు చిన్న పిల్లగాడు తెల్లటి పిల్లగాడు వచ్చి నా మీద పోరాడుతున్నాడు, నేను దోలకపోతూనే ఉన్నాడు. భయభాష తిప్పుకొని వస్తుంటే అందులో చల్లటి ఐస్ గడ్డలు చలి పెడుతుంది. వచ్చి మన ఇంటికి అందులో నా బాధితుగా ఏడుతుంది. ఇంత పరమ దరిద్రుని పాపి నన్ను ఇంత ప్రేమిస్తున్నావయ్యా అని ఏడిసి అవ్వా ఎన్నడూ నిన్ను ప్రశ్నించను, ఎన్నడూ నేను మళ్ళీ ఎదురు ప్రశ్న అడిగను, నీకు లోబడే పని చేస్తా, ఏదేమైనా సరే నా ప్రాణం పోయినా సరే అని ఆ ఒప్పందం చేసుకున్న తర్వాత దేవుడు కనిపిస్తున్నాడు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. ఇక్కడ ఆనందముడైన అక్కడైన తల్లిదండ్రులైన అందరినీ వదిలిపెట్టి చదువు భూములనైనా పిల్లలనైనా ఇచ్చిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందునంట. నిత్య జీవనం దేవుని స్తోత్రం. అలాంటి దేవుడు అంత గొప్ప భాగ్యం ఉన్నది నాకు, తర్వాత ఇంత భాగ్యం ఉన్నది నాకు ఇంకోవా మొదటివాడు మొదటివాడు ఈ మాట నాకు ఎందుకు ఏడుందంటే అక్కడే ఎడనొచ్చిందంటే మనం ముందు వచ్చినాం
మనంతా ముందర వచ్చి బాగా పరిచయం చేసినాం అనుకున్నాను. శిష్యులు పౌలు వెనకకు వచ్చినవాడు కదా, అందరికని కనుకొచ్చినాం. మళ్ళీ పౌరులే శిష్యులు ఏమనిస్తే నిజంగానే మొదటివాడు కడపడవాడే, కడపడవాడు మొదటివాడే అనేది అక్కడ ఆ మాటలు గుర్తొచ్చింది. సౌలు వెనకకు వచ్చినవాడు. మన సౌలు పౌరుగా మారినప్పుడు ఈ శిష్యులంతా ఆయన అనిపించింది. ఆశ్చర్యపడని అవసరం లేదు. మనకన్నా గొప్పలు ఇస్తే మనం ఆశ్చర్యపడడం కదా. చంద్రే బహుశా నేనే ఇక్కడ ఉన్నా అనేది ఆయన కొడుకుని ఒకరు మంచిగా వాడుకుంటే ఆశ్చర్యపడడం అవసరం. అప్పుడు మన అధికారులు నుండి అలా దీవిస్తున్నారు. ఏంటి దానికి వచ్చేది నీకు ఇక్కడ ఇద్దరు పెడతారు అన్నట్టు ఆశ్చర్యపడని అవసరం లేదు. ప్రభు ఎవరిని 5 తలాంతులు మనకి ఇచ్చే ఆ తలాంతులను మనం వేగించుకొని నీకు ఇచ్చే నాకే నాకు ఇచ్చే నాకు ఇస్తారా కాబట్టి అదే ప్రకారంగా జీవించడే. నేను అదే అనుకున్నా. ఎందుకంటే మనం అనుభవించినాం అందరం సేవలో ఎంత మట్టి అందరూ ఎదుటిని ఎదుగలేకపోవడం చాలా తక్కువ. మనం అనేకులను శిష్యులను చేస్తున్నారు. వాళ్ళు మంచి ఎదిగినా సార్ ఒకరికైనా సార్ కట్టేవాడు పోతున్నామా పోయినా వాకింగ్ చేద్దామా అది మనం కోరుకునేది. మనం బలం అడుగుతుంటే యవనస్తులు లేని దేవుడు వాడుకుంటుంటే మనం చాలా సంతోషించాలి. కాబట్టి ప్రభు మనము మొదటివాడు కడపడవాడు మొదటివాడు ఎప్పుడు దేవుడు ఆయన ఇష్టమని మన ఇష్టమా. కాబట్టి ప్రభు నందు మనము ఇవన్నీ చేసినప్పుడు మనం దేవుడు రాజ్యం కావాలంటే మనం అది ఎలాగ అడిగిందంటే ఎవరైనా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సమస్యలు సాధ్యమే. దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ప్రార్థన చేయకపోతే ఎవరితో మాట్లాడు. ప్రార్థన చేయకుండా మాట్లాడే దేవుడు అది శుద్ధం దగ్గర ఉండదు. ఆయనకి ఎప్పుడు ప్రేమించాలి. అది ప్రేమించినట్టు ఎవరు ప్రేమించాలి. దానికి ఎక్కడ జ్ఞానపడతారు. మనం మేనపాలు మనల్ని ఎక్కువ ప్రేమిస్తుంటుంది. కాబట్టి దాన్ని మనం దూరం చేసుకోవాలంటే ఏం కావాలి? ఆయుధం పట్టుకోవాలి. ప్రార్థన ఆయుధం కదా. కాబట్టి ప్రభు మరి మనకు గొప్ప దేవుడు మనకు దొరికాడు. ఆయన అనుసరిస్తున్నాం మనము, వెంబడిస్తున్నాం మనమైనా, విశ్వాసమని ఎవరమైనా యథార్థంగా బ్రతుకుతున్న దేవుని రాజ్యము యథార్థంగా ఉంటేనే ఆయన రాజ్యం ఉంది. కానీ నేను మంచి పాటలు పాడతా, మంచి అన్ని చేస్తా, నేనైతే మంచి మంచి పోగొట్టున్నా ఏం చేస్తాను. కానీ దేవునికి లక్ష్యం ఇంకేమన్నా తక్కువ నా ప్రభావం కనపడదు. ఎన్ని చేసినా ఇంకా నాలో ఇంకేమో లోపం ఉందని ఎత్తుకుంటూనే ఉండాలి, కడుక్కుంటారు. ఏ పూట దాపడు కింద దోకుండా అట్లనే ఉండాలి. సంవత్సరాలు ఈ ప్రార్థన సంవత్సరాలు